అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ 5 రాశుల వారి జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టాన్ని అనేది తీసుకురాబోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వెల్లివిరుస్తుంది. ఈ రాశుల వారికి తమ అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశం. వీరి జాతక దోషాలన్నీ పోయి ఇక నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ 5 రాశుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాంది అని చెప్పవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. దైవ బలం మరియు గ్రహ బలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాశుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టం ఆకాశాన్ని తాకుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం 70 సంవత్సరాల కాలం వీరి వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారుతుంది. మరి ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి 5 రాశుల వారు ఎవరు, ఏంటి అనేది మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ 5 రాశుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు అనేవి జరుగుతాయి. మీరు మట్టి ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. ఈ 5 రాశుల వారికి జీవితంలోకి వెలుగులను తీసుకొస్తుందో, వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమి కొడుతుందో, ఏకంగా 70 ఏళ్ల తిరుగులేని అదృష్టాన్ని అందించబోతుందో, ఈ 5 రాశుల వారు ఎవరు, ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూసేద్దాం. మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేటటువంటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి వారి కిందకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని అనేది రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళదే పరిచయం అవుతుంది. ఉద్యోగ వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కూడా కలుగుతాయి. వీరి జీవితంలో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు వీరు కష్టపడ్డటువంటి గ్రహాల వ్యతిరేకత వల్ల పనుల్లో అడ్డంకులు ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రతికూల శక్తులన్నీ పూర్తిగా తొలగిపోయి మీ మార్గం ఇప్పటి నుంచి సుగమనం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచిగా లాభాలు అనేవి వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే భూమి పుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యాపారాల్లో మీకు లాభాల వర్షం అనేది కురుస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. సంతాన ఎదుగుదల మీకు మంచిగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు మరియు పేరు ప్రతిష్టలు అనేవి కలుగుతాయి. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు అహంకారం అనేది తెచ్చుకోవద్దు. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మొండితనం వద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించండి. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్న కాస్త దోషాలను కడిగేసి ఈ అదృష్టాన్ని శాశ్వతంగా 70 ఏళ్ల పాటు నిలబడేలా చేస్తుంది. మీరు
ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన మీ జాతకంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి కందిపప్పును అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవాళ్లకు దానం ఇవ్వడం వలన మీ జాతకంలో ఉన్న కుజ దోషాలన్నీ తగ్గుతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసను పఠించండి. ఆవుకు ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు లేదా బియ్యము బెల్లము తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి. ఇక రెండవ అదృష్ట రాశి తులారాశి. ఈ తులారాశి వారు రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశి వారి కిందకి వస్తారు. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు మరియు సౌభాగ్యాలకు కారకుడు. ఈ తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడింది. ఇంకా ఈ తులారాశి వారికి సొంతంటి కళ అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చూస్తారు. మీరు సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు. అది ఒక సొంతల రూపంలో కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రూపంలో కావచ్చు. ఏదైనా సరే ఒక సొంతింటి కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా వాహన కొనుగోలు అనేది కూడా మీకు దొరుకుతుంది. అంటే ఒక బైక్ కావచ్చు లేదా కార్ కావచ్చు, ఇలాంటి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది. మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అనేవి వస్తాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. జీతాల పెరుగుదల అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అదృష్టము, ఆస్తి అనేవి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది బాగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించడం వలన మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా అనేది ఉపయోగపడతాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. తెల్లటి పూలతో అలంకరణ చేసి మీరు పూజ చేసుకోండి. శుక్రవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వలన మీ జాతకంలో శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు కూడా అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. మీకు మంచిగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. మీకు గ్రహస్థితి అనేది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఇక 70 సంవత్సరాల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇంకా ఈ 70 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ 3 నెలలు అయితే మాత్రం మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. ఈ 3 నెలలు అయితే ఇంకా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి సంబంధించి. ఇక 3వ అదృష్ట రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఈ మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వాసం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ మిథున రాశి వారి కిందకి వస్తారు. ఈ మిథున రాశి వారికి చాలా బాగుంటుందండి. ధైర్య లక్ష్మీ యోగం, దూర ప్రయాణాలు, స్థానచలనం అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళకి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీళ్ళకు బరువు బాధ్యతలు పెరిగి కాస్త బాధపడతారు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు గనక
చేసినట్లయితే మీకున్నంతలో మీకు బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగేస్తాయి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు సహజంగానే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే తోబుట్టువులతో సంబంధాలు కూడా మీకు బాగుంటాయి. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనం ఎక్కువగా ఉంటాయి. మీరు చెప్పే మాట ఎదుటి వారిని ఇట్లే ఆకట్టుకుంటుంది. దీనివల్ల మీకు పదోన్నతులు, గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్న వారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమ, అనురాగాలు అనేవి పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలు పొదుపు చేసుకునే మార్గాలు అనేవి కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. ఎట్లా అయినా సరే మీ రాశికి మాత్రం తిరుగు అనేది ఉండదు. ఈ మిథున రాశి వారికి ఇదొక గొప్ప అవకాశం. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహం అనుగ్రహం కోసం ఆవుకు పచ్చగడ్డి, తోటకూర లాంటివి తినిపించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. సోమవారం రోజున శివారాధన చేయండి. శివారాధన ఈ మిథున రాశి వారికి విశేషమైన ఫలితాన్ని అనేది ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తరువాత అదృష్ట రాశి మీనరాశి. ఈ మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. వీరికి రాశికి అధిపతి గురుడు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల జన్మించిన వారు ఈ మీనరాశి వారి కిందకి వస్తారు. ఏలినాటి చలితో బాధపడుతున్న ఈ మీనరాశి వారికి రుణ బాధలన్నీ తీరిపోతాయి. ఆర్థిక అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మీ కష్టాలకు ముగింపు అనేది ఉంది. మీనరాశి వారు సహజంగా అత్యంత సున్నిత మనస్సు అనేది దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చలిస్తారు, కానీ అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళని ఎక్కువ కంటే చెడుగా అబద్ధాలు చేసుకునే అవకాశాలు అనేవి ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఈ మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అడగకుండా ఎవ్వరికీ సలహాలు కూడా ఇవ్వద్దు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటి వారికి చెప్పడం ఇలాంటివి చేయొద్దు. మీ యొక్క మౌనం మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణరోగ శత్రు బాధలతో మీరు మానసిక వేదనను కదా కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు. అయితే మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతంలో పెరుగుదల, వ్యాపారస్తులకు మంచిగా లాభాలు అనేవి ఉంటాయి. మీరు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాతకంలో ధనయోగం బలంగా ఉంటుంది. రాబోయే 70 సంవత్సరాల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యం, ఆయుస్సు, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు అనేవి కలుగుతాయి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు అనేవి ఉంటాయి. మీరు ప్రతిరోజు కనకదార స్తోత్రం పఠించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. శివాభిషేకం చేసుకోండి. శివునికి
ఇంట్లో పూజ చేసుకోవడం, శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అధిపతి గురుడు కాబట్టి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే శనగలు, అరటి పండ్లను దానం చేయండి. పేదలకు, ఆవులకు ఆహారంగా పచ్చిగడ్డిని, అలాగే ఏదైనా కూరగాయలను, పండ్లను కానీ తినిపించడం వలన జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇక 5వ అదృష్ట రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశి వారి కిందకు వస్తారు. ఈ ధనుస్సు రాశి వారికి 70 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం, రాజయోగం అనేది పడుతుంది. వీరికి దేవ గురువైన బృహస్పతి అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి తగ్గుముఖం అనేవి పడతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ కలలు నిజమవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వంశంలో ఎవ్వరికీ లేనటువంటి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు అనేవి మీకు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభం కలుగుతుంది. రాజభోగాన్ని అనుభవిస్తారు. దైవం మీకు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో తోడుగా ఉంటుంది. మీ జీవితంలోకి కొత్త వెలుగులు అనేవి వస్తాయి. ఈ ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించండి. అదేవిధంగా ఈ గురుగ్రహం అనుగ్రహం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలను దానం చేయడం, అరటి పళ్ళను దానం చేయడం, అన్నదానం చేయడం వలన ఈ దానాలు మీ జాతక దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువు యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి నియమాలను ఆచరించండి. ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి అద్భుతమైనటువంటి వెలుగులను తీసుకువస్తుంది. మీకు ఇప్పటి నుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు మీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కూడా కాదు. 1,00,000 కోట్లు ఇచ్చిన శత్రువులు పని కట్టుకొని మరి మీ యొక్క అదృష్టాన్ని చెడగొట్టాలని చూసినా, ఎన్ని చేసినా కూడా మీ అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదండి. మీకు అంతా బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీ యొక్క నీతి, నిజాయితీలు, మీ కష్టించే మనస్తత్వం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. కాబట్టి ఇలాంటి నియమాలను అనేవి ఆచరించి మనం చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. మీకైతే మాత్రం ఇక తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి. ఈ 5 రాశుల వారి యొక్క జీవితంలోకి మంచిగా కలుసుబాటు అనేది అదృష్టాన్ని అనేది, తిరుగులేని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.